శత్రు సైన్యంపై భారత సేన ఉగ్రరూపం కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మన విశాఖ యాక్టీ టీవీ ప్రేక్షకులకు పెద్దవారికి నమస్కారాలు, చిన్నవారికి అభినందనలు. నా పేరు బాలమోహన్ దాస్. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆచార్యుడిగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా, అది కూడా అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది. నేను 2012 నుంచి విశాఖపట్నంలో 1987లో ప్రారంభించబడిన గాంధీ సెంటర్కు అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఈ రోజున మన ఉపఖండం 1947 వరకు మనమంతా ఒకటే. ఈ ఉపఖండం 1947లో బ్రిటిష్ వారు వారి దమన నీతితో ముస్లిం హిందూ డిఫరెన్సెస్ వారు ప్రేరేపింపచేసి 2 దేశాలుగా మనకి ఈ రోజున వారు స్వాతంత్రం సిద్ధింపజేశారు. ఒక రకంగా ఒకటి ఇండియాగా, 2 పాకిస్తాన్గా. మన అదృష్టమే, ఎందుకంటే మనకి ఒకటే పీస్ ఆఫ్ ల్యాండ్ వచ్చింది, పెద్ద ల్యాండు. పాకిస్తాన్ వారికి కొంతవరకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వారు ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్ 2గా ఉంటే మధ్యలో మనం ఉన్నాం. అది ఎన్ని కారణాలకి చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అందులో వాళ్లకు కొన్ని గొడవలు రావడం మూలాన 1971లో ఇందిరాగాంధీ గారు మన దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. అంటే వాళ్ళు కొంతవరకు నష్టపోయారని చెప్పాలి. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఒక రకంగా ఒకటే ల్యాండ్ కలిపే ఉన్నది. కానీ అప్పటి నుంచి కూడా డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అలా ఉంటూనే ఉన్నాయి. అవి సమసిపోవాలని గాంధీ గారు ఆలోచించారు, నెహ్రూ గారు ప్రయత్నించారు, తరువాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా ప్రయత్నం చేశారు. యుద్ధాలైతే తరువాత రాలేదు, కానీ చిన్నపాటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అది బోర్డర్ ఏరియాలో కావచ్చు. 1947లో కాశ్మీర్ మనకి వచ్చింది, యాక్సెషన్ అయిపోయిన సందర్భాన కొంత భాగం మనం ఇంకా డిసైడ్ చేసుకునే లోపల పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేశారు. సో దాన్ని మనం ఈ రోజున POK అంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో వాళ్ళ అధీనంలో ఉంది. అక్కడ భారతీయులు ఉన్నారు, పాకిస్తాన్ వారు ఉన్నారు, కానీ ఆధిపత్యం మాత్రం పాకిస్తాన్ చేతిలోనే ఉన్నది. ఆ డిఫరెన్సెస్, హిందూ ముస్లిం డిఫరెన్సెస్ తగ్గలేదు. ఎంతమంది ప్రయత్నాలు చేసినా, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు ఒడంబడికలు చేసుకున్నా, ఆ ఒడంబడికలు కొంత సాగిస్తూనే వారు కొంచెం ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ని కొంతవరకు వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళు కొంతవరకు కొంత ముఠాలు బయలుదేరిన ఈ రోజున దాదాపు ఒక 50-60 గ్రూపులు ఉన్నాయి అక్కడ, టెర్రరిస్ట్ గ్రూప్స్. చాలా వరకు కొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, కొన్ని పాకిస్తాన్లోనే ఉన్నాయి అంటున్నారు. కొంతవరకు కాశ్మీర్లో అక్కడక్కడ కూడా ఉండవచ్చు. ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం అన్ని చర్యలు అప్పటి నుంచి కూడా తీసుకుంటుంది. ప్రభుత్వంలో పార్టీ ఎవరైనా సరే మన దేశ సమగ్రతను కాపాడుకుంటూ వారు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరిని మనం తప్పుపట్టే అవకాశం కూడా లేకుండా వారు చేస్తున్నారు. పాకిస్తాన్ వారి దమన నీతిని విడనాడలేదు. అది యునైటెడ్ నేషన్స్లో కావచ్చు, అక్కడక్కడ జరిగిన దేశాల్లో కావచ్చు. మనకు ఉన్న సార్క్ అనే ఒక కూటమి ఉంది, ఏషియాలో కూటమి ఉంది. ఆ కూటమిలో డిస్కషన్ జరిగినప్పుడు కూడా మేము చేస్తాం అంటున్నారు, కానీ ఏమీ జరగటం లేదు. సో కాశ్మీరు సమస్య అలా పెరుగుతూనే ఉన్నది.
అది ఒక ఎండ్ రాలేదు. ఈ లోపల ప్రభుత్వం వారికి ఉన్న ప్రత్యేక వసతులు, ఆర్టికల్స్ ఎందుకు ఇవ్వాలి, ఇంకా ఎన్నాళ్ళు ఇస్తామనే ఉద్దేశంతో అది రాష్ట్ర ప్రతిపత్తిని క్యాన్సిల్ చేసి యూనియన్ టెరిటరీగా చేశారు. అది అందరూ ఒప్పుకున్నదే, పార్లమెంట్లో అయిపోయింది కాబట్టి దాని గురించి మనం ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. కాశ్మీర్లో కొంతమంది ముస్లిమ్స్ మాకు ఆ ప్రతిపత్తి కొనసాగించాలంటున్నారు, కొంతమంది అయితే మాకు యూనియన్ టెరిటరీ నుంచి రాష్ట్రం చేయాలంటున్నారు. సుప్రీంకోర్టు డెసిషన్తో ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. అక్కడ బాగానే జరుగుతుంది, ప్రస్తుతానికైతే జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారి ప్రభుత్వం కూడా కొన్నాళ్ళు నార్మల్సీ వచ్చిన తర్వాత స్టేట్హుడ్ ఇస్తామని అంటున్నారు. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఈ లోపల ఈ మధ్యకాలం వరకు కొంతవరకు అటు ఇటుగా శాంతియుతంగానే ఉన్నారని చెప్పాలి, చిన్న చిన్న ఘటనలు తప్ప. కానీ ఈ మధ్య జరిగిన పహల్గామ్ అనేది కాశ్మీర్లో చాలా అందమైన ప్రదేశం. ఆ సుందర ప్రదేశానికి వెళ్ళాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటారు. మనమంతా ఒకనొకప్పుడు పెళ్ళైన కొత్తలో అక్కడికి హనీమూన్ వెళ్ళాలని అందరూ అనుకునేవారు. టెర్రరిస్ట్ గ్రూప్స్ వల్ల చాలా కాలం జరగలేదు. మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కొన్ని మంచి చర్యలు తీసుకోవడం వలన టూరిజం పెరిగింది. ఈ టూరిజం పెరిగిన తర్వాత మన వాళ్ళు చాలామంది జరగటం మొదలైంది. కానీ ఇటీవల ఆ పహల్గామ్లో జరిగిన హింసాకాండ అది చెప్పనలవి కాదు, అది తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. మన విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఈ మధ్యనే. వారి కుటుంబంతో సహా వెళ్తే ఆవిడ్ని పక్కన పెట్టి ఆవిడ ఎదురుగానే ఆవిడ్ని కాల్చడం అన్నది అది ఎవరు క్షమించరాని నేరంగా నాకు చెప్పుకోవాలి. అది ఒక్క చంద్రమౌళి మనకు తెలుసు కాబట్టి. అలాగా ఎంతోమంది అక్కడ మృత్యు పాలయ్యారు. అందులో వారు మతపరంగా వారిని బట్టలిప్పదీసి మీరు ముస్లిమా హిందూ అని నిర్ధారణ చేసుకుని చంపడం అన్నది చాలా ఘోరం. దానికి ప్రతీకారం తీసుకోవాలి అని కొంతమంది, వదలాలని కొంతమంది అన్నప్పటికీ కూడా ప్రతీకారం తీసుకోవాలన్న వాళ్ళే భారతీయులు ఈ రోజున ఎక్కువగా ఉన్నారు. నేను గాంధీ సెంటర్ అధ్యక్షుడుగా గాంధీ గారు ఏ విషయాన్నైనా సరే హింసాయుతంగా కాదు అహింసాయుతంగా తీర్చుకోవాలి, దాన్ని డిస్కస్ చేసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, మనం అంగీకారానికి రావాలని చెప్తారు. కానీ మహాత్మా గాంధీ గారు ఈ రోజున బ్రతికున్నా సరే ఆయన కూడా బహుశా మోడీ గారిని సమర్థించేవారేమో. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ ప్రాంతంలో కూడా ఆయన ఉన్నారు. ఆ టైంలో ఆయన కూడా వారిని ప్రయత్నం చేశారు, హిట్లర్కి ఉత్తరం రాసి ఏం చేశారు, కానీ ఏం చేయనప్పుడు ఆయన కూడా ఏం చేయలేక ఊరుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయపడటానికి సెకండ్ వరల్డ్ వార్లో మన భారతీయులను కొంతమంది వాలంటీర్స్గా కూడా చేర్చారు ఆయన. కాబట్టి ఆయన వారికి ఎగనెస్ట్ నిజమే, కానీ అవసరం వస్తే మాత్రం మీరు పిరికి వాళ్ళుగా ఉండకూడదు అని మహాత్మా గాంధీ చెప్తారు. కానీ ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు ఆలోచించుకోవాలి, నష్టం ఎవరికి జరగబోతుందని ఆలోచించాలి. నష్టం అందరికీ ఉంటుంది, మనకి ఉంటుంది, వారికి ఉంటుంది, పక్క దేశాలకు కూడా ఉంటుంది, ప్రపంచం మొత్తానికి కూడా నష్టం జరుగుతుంది. ప్రపంచంలో దేశాలు కూడా ఇటా అటా అని వాళ్ళు ఇబ్బంది పడాలి, ఎవరికి సపోర్ట్ చేయాలని ఇబ్బంది పడాలి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం శాంతియుతంగా సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా తెలుసుకోవాలి. ఈ రోజున సింధు వాటర్ అంతా ఆపేశారు. వాటర్ లేకపోతే ఇంకేముంది అక్కడ? సో ఆల్రెడీ స్టాక్ మార్కెట్ అక్కడ క్రాష్ అయిపోయింది. మన స్టాక్ మార్కెట్ పెరుగుతుంది, వాళ్ళ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. కొన్నాళ్ళకి ఇబ్బందులు వస్తే మంది క్రాష్ అవుతుంది. అది అందరికీ నష్టమే. యుద్ధం అనేది అందరికీ నష్టం. కాబట్టి మనం మిలిటరీ పరంగా భారతదేశం 4వ శక్తివంతమైన దేశం. పాకిస్తాన్ వాళ్ళు 12వ 13వ ర్యాంక్ ఉంది వాళ్ళకి మనకి పోలికే లేదు. అలా అని ఆ శక్తి చూపించి మనం వారిని భయపెట్టాల్సిన అవసరం లేదు. వారు
న్యూనతాభావం వహించాల్సిన అవసరం లేదు. చర్చలకి మన ప్రభుత్వం రెడీ అంటుంది. వారు కూడా రెడీ అయిపోవాలి. జరిగిందే జరిగిపోయింది, క్షమాపణ చెప్పి ఇటువంటివి పునరావృతం చెయ్యం, టెర్రరిస్ట్ అందరినీ ఎవరిని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆశ్రయం కల్పించకుండా మీకు అప్పచెప్తాము అని వారు ముందుకు రావాలని నేను గాంధీ సెంటర్ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. పహల్గాం సంఘటన తర్వాత మరి భారతదేశంలోని భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పైన దాడులు చేయడంలో ముందంజలో ఉంటూ వారు తమదైన శైలిలోని వారు ఏ రకంగా మనపైన ఒక దొంగ ధోరణితో మనపైన దాడులు చేస్తున్నారో అటువంటి దాడులన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి భారతదేశం కూడా ఈ యొక్క యాక్టివిటీని ముమ్మరం చేసింది. సైనికులకు పూర్తిస్థాయి అధికారాలు ఇస్తూ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు. ఈరోజు మన భారతదేశం ఒకవేళ దాడులకు ప్రతిదాడులు చేయకపోతే మనం భయపడి వెనక్కి వెళ్ళిపోయినట్టే అనుకుంటారు. కాబట్టి దాడులకు ప్రతిదాడులు అనేవి తప్పవు. కాబట్టి కంపల్సరీగా ఈ దాడులను చేయడం జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఇది యుద్ధ వాతావరణం పూర్తి స్థాయిలో నెలకొన్నట్టయితే ఇది ఇరు దేశాలకి కూడా తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తుంది. మనం చూస్తున్నాము రష్యా చేస్తున్నటువంటి దాడుల విషయంలో కానీ ఇతర దేశాల్లో ఇరాన్ ఇరాక్పై జరిగినటువంటి దాడులు కానీ ఇవన్నిటిని మనం చూసినట్టయితే ఆయా ప్రాంతాల్లోని జన నష్టం, ఆస్తి నష్టం, అదేవిధంగా మన వ్యవస్థ మొత్తం దెబ్బతినే పరిస్థితులు కనబడుతున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఇది బాగా ఉధృతమైనట్టయితే భారతదేశం కూడా చాలా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ పైన కూడా మనం దాడులు చేయడం ద్వారా పాకిస్తాన్ కూడా నష్టపోతుంది. ముఖ్యంగా శాంతి సందేశాన్ని యుద్ధం వద్దు అని చెప్పి మన పెద్దన్న ఎవరైతే ఉన్నారో అమెరికా కూడా తెలియజేస్తుంది. యుద్ధం వద్దు, మన శాంతితోనే ఈ యొక్క రకమైనటువంటి చర్చల ద్వారా మనం ముందుకెళ్దామని ఒక సంకల్పంతో వెళ్తున్న సందర్భంలో తప్పనిసరిగా ఈ చర్చలు ఫలిస్తే బాగుంటుంది. కానీ చర్చలు ఫలించడానికి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు రావడం లేదు. ఎలాగైనా కూడా కక్ష సాధింపు చర్యతో ముందుకు వెళ్దామని చెప్పి వారు ప్రయత్నిస్తున్న తరుణంలో దీనిపైన ఒక నిర్ణయాన్ని చేసేటప్పుడు కంపల్సరీగా మనందరం కూడా ఒక ముక్త కంఠంతో భారతీయులందరూ ఐక్యంగా దీనిపైన మన యొక్క గొంతును వినిపించాల్సిన అవసరం ఉంది. యుద్ధం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి కూడా ఇది ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధం జరగకుండానే అమెరికా దాని మీద పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ మీరు ఒకవేళ యుద్ధం కానీ భారత్ పైన మీరు పోరాటం చేసినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో మీ పైన చర్య తీసుకుంటామని చెప్పి ట్రంప్ గారు ప్రకటిస్తున్న సందర్భంలో ఇది చాలా ఎంతో ఆనందదాయకం. మరి ఇలాంటి పరిస్థితులను మనం ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో కూడా పూర్తిస్థాయి విశ్వాసాన్ని నింపాలి. ఏదైతే మనపైన అమానుషంగా జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టే పరిస్థితిలో మనం తప్పనిసరిగా ప్రతిదాడినే చేయాలి. అయితే రాబోయేటటువంటి రోజుల్లో ఆ దేశానికి పూర్తి స్థాయిలో మనం ఎవరైతే ఇక్కడ మద్దతు ఇస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాస్తవాలు తెలుసుకొని ఏ రకమైన ఇటువంటి చర్యలు చేపడితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇది శాంతిని ముఖ్యంగా మనం ప్రబోధించడంలో భారతీయులందరూ కూడా ఎప్పుడు ముందంజలో ఉంటారు. కాబట్టి దాదాపుగా యుద్ధం రాకుండానే దీనిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాము. దీన్ని చర్చల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనం ఉండేటటువంటి చర్చలు వివిధ దేశాల మద్దతుతో మన చర్చల ద్వారా దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం ద్వారా ఇరు దేశాలకు న్యాయం జరుగుతుందని చెప్పి నా యొక్క విశ్వాసం. శత్రు సైన్యంపై భారత సేన ఉగ్రరూపం కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. శత్రు సైన్యంపై భారత సేన ఉగ్రరూపం కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జై హింద్. నా పేరు కేవి కృష్ణారెడ్డి. ఎక్స్ ఎయిర్ ఫోర్స్లో మెడికల్ అసిస్టెంట్గా సార్జెంట్గా చేశాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఈస్టర్న్ సెక్టర్ వెస్టర్న్ సెక్టర్లో కూడా పనిచేశాను. ప్రస్తుతానికి మన దేశంలో జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అవి అనామకులైనటువంటి ప్రజల్ని వాళ్ళు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. దీన్ని నిర్మూలించాలంటే ఇప్పుడు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు
మొదలుపెట్టినటువంటి ఈ సింధూర్ అనే కార్యక్రమం పూర్తిగా యుద్ధం చేసి ఆ టెర్రరిస్టులని అందరినీ కూడా హతమార్చాలి. ఇప్పుడు టెర్రరిస్టులను హతమార్చినా కానీ ఆ పాకిస్తాన్లో ఆ ప్రాబ్లం పోదు. మనం ఏం చేయాలంటే ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేసి దీన్ని పొడిగించి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఆ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి పిఓని మనం తీసుకుని మన అండర్లో పెట్టుకుని టెర్రరిస్టులని పూర్తిగా నిర్మూలన చేస్తేనే కానీ ఈ ప్రాబ్లం అనేటువంటిది పోదు ఇండియాకి. దీన్ని పోయేంత వరకు కూడా ఇండియా యొక్క అభివృద్ధి చాలా కష్టం. చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ టెర్రరిస్టుల వల్ల. అనేక మంది ప్రజలు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆర్మడ్ ఫోర్సెస్లో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మంచి మంచి టెక్నాలజీ ఉన్నటువంటి ఐటమ్ టెక్నికల్ ఎయిర్క్రాఫ్ట్స్ని, మిసైల్స్ని, S-400ని ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ యుద్ధం మంచి అప్పర్ హ్యాండ్లో ఉన్నాం మనం. దీన్ని కొనసాగించి ఆ జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకుని మొత్తం టెర్రరిస్టులు అనేవాళ్ళు లేకుండా పాకిస్తాన్ పిఓకే ఎప్పుడైతే మన అండర్లోకి వచ్చేస్తుందో మన ఆర్మీ, మన ప్రజలు అక్కడ నివసించే వాళ్ళు టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు పనికొస్తుంది. దీన్ని మన నరేంద్ర మోదీ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా ఈ త్రివిధ దళాలకి ఆర్డర్స్ ఇచ్చి ఈ టెర్రరిజాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రయత్నించాలని, అదేవిధంగా పిఓకేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంక వదలకూడదు. అప్పట్లో మనం 1971లో పాకిస్తాన్ వార్ వచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా తప్పు చేసింది. 93,000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మనం అరెస్ట్ చేసి పెట్టుకుంటే ఏ విధమైన నెగోషియేషన్స్ లేకుండా ఆక్రమించుకున్నటువంటి పిఓకేని కూడా వాళ్ళకి ఇచ్చేసి ఈ సైనికులను కూడా వాళ్ళ బందీలను కూడా వాళ్ళకి అప్పచెప్పేశారు. ఈసారి అలాంటిది ఏమీ చేయకుండా భారత ప్రభుత్వం చాలా బాగా ఆలోచించి టెర్రరిజాన్ని అణిచివేయాలని, పిఓకేని ఆక్యుపై చేయాలని నేను కోరుకుంటున్నాను. అవసరమైతే ఈ వయసులో ఉన్నా కానీ నేను యుద్ధాన్ని పిలిచినా కానీ నేను వెళ్తాను. మన దేశం కోసం పోరాడతాను. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. దాని తప్పేంటో తెలుసుకున్నప్పుడు అది ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు దానికి సరైన గుణపాఠం చెప్పి ఇండియాని రక్షించాలని, ఇండియాలో టెర్రరిజం అనేటువంటిది లేకుండా పోవాలని, అది ఎప్పుడైతే పోతుందో భారతదేశం నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోద్ది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వాన్ని ఇప్పుడన్నా బీజేపీ గవర్నమెంట్ ఉండగా మంచి డిసిజన్ తీసుకుని యుద్ధాన్ని ఫుల్గా కొనసాగించి పాకిస్తాన్ 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ని విముక్తి చేశాము, అది మనకు ఎప్పుడు ప్రాబ్లంగా లేదు. ఈ రేషన్స్, ఈ రిలీజియన్, కాస్ట్ ఇవన్నీ ఈ పాకిస్తానే తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ను కూడా పురుగొల్పుతుంది. కాబట్టి భారత ప్రభుత్వాన్ని నేను వినిపించుకున్నది ఒక వేరే సైనికుడిగా కోరుకునేది గవర్నమెంటు మంచి డిసిజన్ తీసుకుని ఈ టెర్రరిజానికి సరిపడా జవాబు చెప్పి, ముతోడు జవాబు చెప్పి, మనం ఉన్న మంచి టెక్నాలజీ ఉంది, మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాము, పాకిస్తాన్ ఏం చేయలేదు. అందుకని దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పకుండా దానికి సరైన గుణపాఠం నేర్పాలని, ఆ పిఓకి నెట్టి పరిస్థితుల్లోనే ఆక్రమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. వీర సైనికుడు, మన సైనికులు ఎంతోమంది చనిపోతున్నారు. అదేవిధంగా ఇంత వయసు వచ్చినా నేను రిటైర్ అయినా కానీ ఏదైనా అవసరం అయితే కూడా నేను యుద్ధంలో పాలు పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నా దేశం కోసం నేను వెళ్తాను అని చెప్తున్నాను. నా పేరు డాక్టర్ వైవి నాయుడు, ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యాకల్టీ. ఈరోజు భారతదేశంలో చాలా అలకూల పరిస్థితులు సృష్టిస్తున్నటువంటి పాకిస్తాను సైనికులు, పాకిస్తాన్ ఆర్మీ అయినా కానీ భారతదేశంలో ఆర్మీ చాలా పకడ్బందీగా ఉంది. గతంలో పహల్గామ్ ఏదైతే ఉగ్రదాడి చేసి చాలా అమాయక ఇన్నోసెంట్స్ అయినటువంటి ఈ యొక్క టూరిస్టులని పేర్లు అడిగి మరీ క్యాస్ట్ బేస్ చేసుకుని ఒక హిందువుల ముస్లిమ్స్ అని ఒక మతోన్మాద విధానంగా ఉంచి ప్రజల్ని చాలా పట్టుకోవడం జరిగింది. అమాయకులైనటువంటి చాలా ప్రయాణికుల్ని వాళ్ళ భర్తల ముందే, భార్యల ముందే భర్తలు అనేటువంటిది అన్యాయంగా పట్టున పెట్టుకోవడం జరిగింది. దానికి ధీటైన సమాధానంగా, దానికి ప్రతిదాటుగా ఈ యొక్క టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 స్థావరాలపైన భారతదేశం ఈ యొక్క పకడ్బందీ అయినటువంటి నిఘా వ్యవస్థ ద్వారా పక్కా సమాచారంతో దేశంలో అన్ని విధాలైనటువంటి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి భారతదేశంలో అందరి సహకారాలతో ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులని ఓన్లీ టెర్రరిస్టులు మాత్రమే అంతం చేయడం జరిగింది. అంతేగాని టెర్రరిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళ క్రిమినల్ విషయంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది సపోర్ట్ చేసింది. ఈ విధంగా వాళ్ళు వెనకేసి తీసుకొచ్చడం జరిగింది. ఈ పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది
పాటుగా ఈ యొక్క పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రరిస్టులు కూడా అందులో అవుట్సోర్సింగ్ లెక్కనే తను రుజువు చేసుకుంది. తను మొదటి నుంచి కూడా తన 70 సంవత్సరాలతో తన బుద్ధి మాత్రం పాకిస్తాన్ ఇంకా మారలేదు, అదే బుద్ధి కొనసాగిస్తుంది. టెర్రరిస్టులు ఆర్మీ ఒకటైన విధానంగా నిరూపణ చేసింది పాకిస్తాను. ఆ విధంగా పాకిస్తాన్ ఒక పక్క నుంచి యుద్ధానికి మేము కాలు దువ్వట్లేదు అంటూ రెండో పక్క నుంచి రాత్రిలోని యొక్క భారతదేశం యొక్క సైనిక స్థావరాలపైన ఈ డ్రోన్స్ అదేవిధంగా మిసైల్స్ ఉపయోగించడం జరిగింది. భారతదేశం పకడ్బందీగా దాన్ని త్రిప్పుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశం యావత్ మంది 144 కోట్ల మంది ప్రజలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్, ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను ప్రతిఘటించాలని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పహల్గామ్ దాడిలో ప్రయాణికులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరింది. వాళ్ళ ఆత్మ ఇప్పుడే నిజమైనటువంటి శాంతి చేకూరడం జరిగింది. మిగతా ఉగ్రవాదులు కూడా అంతం చేయాలని ప్రపంచం మొత్తం కోరుకుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంటే పాకిస్తాన్ కొన్ని దేశాలు మాత్రమే ఒకవైపు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ యొక్క టెర్రరిస్ట్ అనేటువంటిది వ్యతిరేకించడమే జరుగుతుంది, కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. ఏదైనా మంచే చెడ్డ అయినటువంటి భారతదేశం పకడ్బందీగా నమ్ముకునేది. అందువల్ల ఈ భారతదేశంలో ఎప్పుడు కూడా ఒకే త్రాటిపైన నిలిచింది. ఈరోజు అన్ని అఖిల పక్షాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఏకత్రాటిపైన, అంతమంది ప్రజలు కూడా ఏకత్రాటిపైన అన్నీ ఒకే విధంగా ఉండి ఈ భారతదేశం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ ఇంకా దుర్చర్యలు చేస్తే అది ప్రపంచ పటం లేకుండా చేస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. భారత పౌరుడిగా చెప్తున్నాను. నమస్కారం అండి, నా పేరు ఎంవీఆర్ నాగేశ్వరరావు. పహల్గామ్ దాడి భారతదేశంలో ప్రతి వాళ్ళకి ఒక సంచలనమైనటువంటి వార్త. అది అనేక మంది మామూలు మానవులు సరదాగా తిరగడానికి వెళ్ళి అసూలు బాశారు. అది ఎంత దుశ్చర్యో టెర్రరిస్టు పాకిస్తాన్ నుంచి పంపించి ఈ చర్య మాదే అని పాకిస్తాన్ ద్వారా తెలియచేయడం వల్ల ఇండియా తప్పకుండా దీనికి సమాధానం ఇవ్వాలి అని కొన్ని వేల గొంతులు ప్రశ్నించినప్పుడు అది సరియైన పద్ధతిలో రిటాలియేట్ చేసి ఆపరేషన్ సింధూర్ అంటూ ఆపరేషన్ సింధూర్ 1లో మన శక్తి ఏంటో చూపించారు. ఆపరేషన్ 2లో కూడా శక్తి ఏంటో చూపించారు. వాళ్ళు మిజైల్స్తో మనకి వెనక్కి వస్తే వాళ్ళ మిజైల్స్ అన్ని పేల్చారు. వాళ్ళ స్థావరాలని, వాళ్ళ వైమానిక దళాలను కూడా ముందుకెళ్ళలేని పరిస్థితిలో మనం నిర్బంధించారు. అంటే ఇండియా ఎంత భీకరంగా పోరాడగలదో మన వాళ్ళు తెలియజేశారు. ఇటువంటి ఎన్నైనా సరే దుశ్చర్యలు పాకిస్తాన్ పాల్పడితే టెర్రరిస్టులు మేమే తయారు చేస్తున్నామని తెలియజేస్తే వాళ్ళని నామరూపాలు లేకుండా దాదాపు 100 మంది టెర్రరిస్టుల్ని హతం చేశారు. ఇటువంటి శక్తి ఇండియాకు ఉంది. ప్రతి భారతీయుడు ఆ వెనకాతలుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పలుకుతూ ఎన్నో కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్ తయారు చేస్తూ పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారు. ఈ అటాక్ ఎట్టి పరిస్థితుల్లోని ముందుకెళ్తే మాత్రం అది పాకిస్తాన్కే ఇబ్బంది అని అనేక దేశాలు కూడా తెలియజేశాయి. అనేక దేశాలు ఇండియాకే మేము సపోర్ట్ చేస్తున్నామని తెలియజేయడానికి కారణం ఎప్పుడు కూడా టెర్రరిజం అన్నది ఏ దేశం కూడా ఒప్పుకోదని నినాదాల ద్వారా అనేక ప్రపంచ దేశాలు ఇండియాకి సపోర్ట్ ఇవ్వడంలో మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ కూడా కార్యక్రమం జరిగినప్పుడు మేము కళాకారులందరం కూడా భారత్ మాతాకి జై నినాదాలతో మా ఈ కార్యక్రమం ప్రారంభించడం నాకు కూడా ఒక కళాకారుడిగా గర్వకారం. ఇంత మంచి అవకాశం ఇచ్చే పహల్గామ్ గురించి మాట్లాడడానికి మీ మీడియా ద్వారా నేను కూడా మాట్లాడగలిగాను. ఒక పౌరుడిగా నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు. నా పేరు శశిభూషణ్. ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. అయితే ముందుగానే మన మోడీ గారు ఎన్నో విధాలుగా వాళ్ళకి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పి చూశారు. కానీ అటువంటి పరిస్థితి మాటికి పాకిస్తాన్కి ఎన్ని ఛాన్సులు ఇచ్చిన వారి మాటికి తోక వంకర అంటారు కదా, అదేవిధంగా వెళ్ళిపోయి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఈ దౌర్జన్యం చేయడం, వీళ్ళని అటాక్ చేయడం అన్నీ చేసింది. మొన్న రీసెంట్గా వచ్చిన కాశ్మీర్ దీనికి అక్కడ కూడా చాలా చాలా బాధాకరమైన విషయం అది. అందులోని కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళు టూరిస్టులు వచ్చారు, వాళ్ళని అటాక్ చేయడం అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఆ విధంగా అప్పటికే మన మోడీ గారు కొన్ని విధాలుగా వాళ్ళకి సంజాయిషి చేసి చెప్పారు, కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు మేము పగ తీర్చుకుంటాం అన్నట్టుగా వెళ్తున్నారు. కాబట్టి
అది దానికి తిప్పి కొట్టాలని చెప్పేసి మోడీ గారు చేసిన ప్రయత్నం మటుకి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అది ఒకసారి ఇవ్వాలి, ఇస్తేనే కానీ పాకిస్తాన్కి ఒకసారి మళ్ళీ 71లో ఎప్పుడో జరిగింది అది. అందులోకి మన బొంబాయి తాలూకా దీంట్లోనూ కూడా టెర్రరిజం కసబు వారిది కూడా చాలా అరాచకం జరిగింది. అప్పుడే ప్రయోగించాలి, కానీ శాంతియుతంగా మనం పరిష్కరించుకోవాలని చెప్పేసి మిగతా కంట్రీలందరి మాటికి భారతదేశాన్ని మాటికి ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాటికి తగ్గేదిలే అసలు. మన మోడీ గారి మాటికి మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఒకటి, టెర్రరిజం మాటికి మేము వాళ్ళని అంతు చూడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మిగతా ప్రజల మాటికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి మేము అనుకున్నాము. మ్యాక్సిమం టెర్రరిజం లేపడానికి వాళ్ళు పూనుకున్నారు. అదేవిధంగా మనకి చూస్తున్నాం, మనం ఉక్రెయిన్ వీళ్ళది యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంత పెద్దలు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఎంత ఇప్పటికి సంవత్సరం దాటిపోతుంది, కానీ దాన్ని కథ ముగించడం లేదు. అదేవిధంగా ఎన్నో విధాలుగా ఈ టైంలోని ఈ పాకిస్తాను భారతదేశం యుద్ధం జరిగితే మాటికి చాలా ప్రజలు ప్రాణ నష్టం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు వీళ్ళు ఉంటారు అందరూ. ఎందుకంటే ఎన్నో విధాలుగా వాళ్ళకి అన్ని విధాలుగా వాణిజ్య పరంగా వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఆ ఛాన్స్ మాటికి వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వాళ్ళ బుద్ధి మాటికి వంకర బుద్ధి పోలేదు. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏదో విధంగా అటాక్ చేయడం జరుగుతుంది. అయినా సాధించిన మళ్ళీ వాళ్ళు ప్రయత్నం మాటికి వాళ్ళు జరుగుతుంది. ఇంకా ప్రసక్తి లేకుండా ఇంకా మోడీ గారిని తీసుకుని నేను చాలా అద్భుతమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెహల్గాంలో ఉగ్రదాడి వల్ల చనిపోయిన భారతీయులకి ఏదైతే చనిపోయారో దానికి బదులుగా ఆపరేషన్ సింధూర్ భారత ప్రభుత్వం చేపట్టింది, భారత ఆర్మీ చేపట్టింది. దీంట్లో ఏదైతే ఆర్మీ చేసిన సింధూర్ కార్యక్రమం ఉందో దీనికి పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ప్రధానంగా భారతీయులు అమాయకులు ఉన్న వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నా కానీ దేశానికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఉగ్రదాడులు చేసి దేశాన్ని ఈరోజు శాంతి భద్రతలు లేకుండా చేస్తూ ఉన్నారో అలాంటి ఉగ్రవాదుల్ని ఈరోజు ప్రభుత్వం ఏ రకంగానైనా ఆర్మీ అన్న కలుగు చేసుకొని ఉగ్రదాడులు భవిష్యత్తులో జరగకుండా కూడా చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. శత్రు సైన్యంపై భారత సేన ఉగ్రరూపం, కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.